హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎం. హలో బిజీ మచాస్. ఇవాల్టి ఐటమ్ వచ్చేసి స్పెషల్ ఐటమ్ అనమాట. పన్నీర్తో స్నాక్ ఐటమ్ అయితే చేయబోతున్నాను. సో రీసెంట్గా నేను స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి మాదాపూర్ అట్లా వెళ్తే ఈ స్నాక్ ఐటమ్ అక్కడైతే చేశారు. సో బాగుంది, నాకు నచ్చిందని చెప్పేసి ఇంట్లో కూడా ట్రై చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్లో ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ అయితే హీట్ చేసుకొని దాంట్లో అయితే పన్నీర్ అయితే మనం వేయించుకోవాలన్నమాట. ఎక్కువైతే వేయించుకోకూడదు, జస్ట్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం పన్నీర్ అయితే వేయించుకోవాలి. సో ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి నేను క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ మాత్రమే తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ఎక్స్ట్రా కూరగాయలు కావాలి అనుకుంటే మీరు బేబీ కార్న్ అలానే మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి ప్రకారంగా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సలాడ్ లాగా బాగుంటుంది, అలానే కర్రీలా కూడా తినచ్చు. సో కూర ఎక్కువ తినమంటారు కదా, సో ఇలా తింటే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను కర్రీ లీవ్స్ అయితే వేసేసాను, కరివేపాకు ఇంకా ఆనియన్స్ కూడా వేసేసాను. ఒక్క ఆనియన్ అయితే సరిపోతుంది, మనం కర్రీ అయితే చేయట్లేదు కాబట్టి జస్ట్ అలాగా ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం వెజ్జీస్ని ఎక్కువగా అయితే నార్మల్గా వేయించకూడదు అనమాట. నార్మల్గా అయితే వేయించాలి, లైక్ మనం నూడిల్స్ ఎలా చేస్తామో అలానే వేయించుకోవాలి. అండ్ ఇందులో కాస్త ఆవాలు అయితే వేసాను, అలానే జీలకర్ర కూడా వేసేసాను అనమాట. సో ఈ రెండు నేనైతే ఎక్స్ట్రా వేసుకున్నాను, నార్మల్గా అక్కడైతే వాడైతే వేయలేదు. సో నాకు ఇష్టం కాబట్టి, పోపులు అంటే ఇష్టం కాబట్టి నేనైతే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇదైతే మ్యాండేటరీ అనమాట. అండ్ మంచిగా వేసుకొని కాస్త ముక్కలకి అంతా పట్టించేలాగా మనం కలుపుకోవడమే. లో సిమ్లో అయితే పెట్టుకోవాలి. అండ్ పన్నీర్ అనేది కాస్త మనకి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా కలుపుకుంటూ ఉంటే అంటుకోదన్నమాట. అండ్ ఎలానో స్టార్టింగ్ మనం ఫ్రై చేసాం కాబట్టి ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి. అండ్ మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ నార్మల్గా వేసుకొని మెల్లగా కలుపుకోవడమే. దీనైతే నేను గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాను. జనరల్గా దీన్నే కబాబ్ లాగా గ్రిల్ మీద అయితే చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మైక్రోవేవ్ కానీ గ్రిల్ కానీ లేని వాళ్ళు ఇలా అయితే చేసుకోవచ్చు. బట్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది, తింటే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. నేనైతే జనరల్గా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను ఇది. సో ఇక్కడ పన్నీర్ వచ్చేసి 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇద్దరికైతే ఈ స్నాక్ ఐటెం అనేది సరిపోతుందన్నమాట. అండ్ ఇక్కడ చిటికెడు ఉప్పు, అంటే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అయితే నేను దీంట్లో వేసుకొని ముక్కలకి అంతా పట్టేలాగా మనం పట్టించుకోవడమే. ఇందులో వాటర్ అయితే నేను వేయడం లేదు, ఎందుకంటే స్నాక్ ఐటెంలా చేస్తున్నా కాబట్టి వాటర్ వేస్తే అదొక కూర ఐటెంలా అయిపోతుంది. సో వాటర్ అయితే నేను వేయడం లేదు, జస్ట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇది చేయడానికి గంటలు టైం అయితే అస్సలు పడదు. జస్ట్ 10 మినిట్స్లో మనం కూరగాయలు పన్నీర్ కట్ చేసుకుంటే చాలు. అన్నీ ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆఫీస్కి వెళ్ళే టైంలో మనం ఏది తినాలో తెలియకపోతే ఇలా పన్నీర్ స్నాక్ ఐటెం లాగా చేసుకోవచ్చు. హెల్దీగా ఉంటుంది, అలానే మీరు సలాడ్గా కూడా తిన్నట్టు, మీకు మంచిగా తిన్నట్టు ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూరగాయలు వచ్చేసి మనం నార్మల్గా అయితే సార్ట్ చేసుకోవాలి, ఎక్కువగా మనం వేపేసుకోకూడదు. సో టేస్ట్ పోతుంది అనమాట. సో నార్మల్గా కూరగాయలు మనము వేపుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 మినిట్ నేనైతే మూత పెట్టుకుంటున్నాను అనమాట. సో ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవి కాస్త మగ్గిపోతాయి. సో ఆల్మోస్ట్ మన స్నాక్ ఐటెం అయితే అయిపోయింది. సో మెల్లగా మీరు తిప్పుకుంటూ ఉండాలి. ఇందులో నేను వచ్చేసి సాసెస్ అయితే యాడ్ చేస్తున్నాను, లైక్ వెనిగర్, ఇంకా చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, ఈ 3 ఐటమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ వీటి వల్లనే వస్తుందన్నమాట. జనరల్గా మనం బయట ఒకవేళ రెస్టారెంట్లో ఇలాంటి పన్నీర్ ఐటమ్ తిన్న వాళ్ళు టేస్ట్ కోసం అని చెప్పేసి ఈ సాసెస్ అయితే యాడ్ చేస్తారు. దానివల్లనే చాలా బాగా పన్నీర్ అనేది డిష్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఇంట్లో చేసుకోవాలి అనుకున్న ఈ సాసెస్ అనేవి 1 టేబుల్ స్పూన్ మొత్తం చిల్లీ సాస్ ఒక 1 టేబుల్ స్పూన్, వెనిగర్ ఒక 1 టేబుల్ స్పూన్, అలానే రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది అన్నమాట డిష్ అనేది. సో ఆల్మోస్ట్ మన డిష్ అయితే అయిపోయింది. లాస్ట్లో 1/2 నిమ్మకాయ చెక్క అయితే పిండేసుకోవడమే, అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతేకాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరు గార్నిష్ కోసం ఆనియన్స్ తినాలి అనుకునే వాళ్ళు ఆనియన్స్తో కూడా తినచ్చు. నేనైతే నార్మల్గా లెమన్ జ్యూస్ అయితే దీంతో అయితే తాగుతాను, నాకైతే చాలా నచ్చుతుంది. సో చూస్తున్నారు కదా, మంచి 10 మినిట్స్లో ఈ స్నాక్ ఐటమ్ అనేది ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.